చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే ఒక కాల పరిమితి, ఈ కన్యా రాశి గల వారికి ఎలాగుంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది కానీ మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారు ఈ యొక్క సమయంలో ఇటు భార్యాభర్తల గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, అనుకూలంగా కూర్చొని ఏది మంచి ఏది చెడు, ఎలా ముందుకెళ్ళాలి, పిల్లల భవిష్యత్తు ఏమిటి, విధి విధానం ఏమిటి అని చెప్పి చాలా వరకు చక్కగా వారు మాట్లాడుకొని ఇంట్లో పెద్దరికంగా వీరు నిలబడి ముందుకెళ్ళటానికి చాలా వరకు సానుకూలమైన సమయం ఇది. ఇదివరకు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా పెద్దరికంగా కూర్చొని అలాంటి సమస్యలు ఇంట్లో ఏమాత్రం రాకూడదు, ముందు ఇల్లంతా అనుకూలంగా ఉండాలని చెప్పి మీ అంతటా మీరే సరిచేసుకుని ముందుకెళ్తూ ఈ సమయకాలంలో మీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా మీరు ముందుకెళ్ళాలి అని చెప్పి తెలివితేటలను పెంచుకొని ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా తీసేసుకుని ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అదేవిధంగా మీరు ఎప్పుడుండో సంతానరీత్యా బాధపడుతున్నా, సంతానరీత్యా సమస్యలు ఇంకా అందట్లేదు ఏంటని చెప్పి మీరు ఇబ్బంది పడుతున్నా సరే, ఈ సమయకాలంలో అనుకూలమైన వార్త ఈ కన్యా రాశి గల వారికి వినటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అలాగే ఉద్యోగరీత్యా మీరు ఎప్పుడుండో బాధపడుతూ సమస్య పడుతూ ఉద్యోగం అనుకూలంగా రావాలి, ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయకాలంలో చాలా స్పష్టంగా నెరవేరి ముందుకెళ్తారు. అలాగే ఉద్యోగంలో కూడా పైనున్న వారి నుండి కొన్ని మంచివి ప్రశంసలు మీరు అందుకోవటానికి, అనుకూలంగా ముందుకెళ్ళటానికి కూడా చాలా ఆస్కారం ఉంది. అంటే అలాగే మీరు ఎప్పటిండో బదిలీలు అవ్వటానికి కావచ్చు, ఎప్పటిండో ఉన్న స్థానం నుండి కాస్త ముందుకెళ్ళాలి, కాస్త ట్రాన్స్ఫర్ కావాలి, కాస్త ఎదగాలి అని చెప్పి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో చాలా వరకు సానుకూలంగా మీకు పూర్తవుతుంది. మీరు అనుకున్నట్టుగా జరగటానికి చాలా మంచి సమయం ఈ సమయం. అలాగే వ్యాపార రీత్యా మీరు చేసే వ్యాపారంలో ప్రధానంగా ముందుకెళ్ళాలి, ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మీరు తీసుకునే నిర్ణయాలు, ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు ఈ సమయకాలంలో చాలా వరకు అనుకూలిస్తుంది. అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. కానీ ఈ సమయకాలంలో పార్ట్నర్షిప్ పరంగా అనేది కాస్త మీకు అనుకూలించే అంశం కాదని చెప్పి గుర్తుంచుకోండి. ఏదైనా మీ సొంత నిర్ణయంతో మీరు ముందుకెళ్ళే ప్రయత్నం మీకు విజయం తప్ప, పార్ట్నర్షిప్ పరంగా ముందుకెళ్ళాలి, పార్ట్నర్షిప్ పరంగా ఎదగాలి అని చెప్పి అనుకోవటం అది వెనక ముందుగా మీకు కొన్ని ఇబ్బందులు తెస్తుందని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ సమయకాలంలో నూతనంగా కొంతమంది పరిచయాలు కావటం, ఆ పరిచయాల జాతం కాస్త ధన వ్యయం కూడా ఈ యొక్క కన్యా రాశి గల వారికి ఈ సమయకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ధన వ్యయం విషయంలో అనవసరమైన ఖర్చులకు పోకుండా ఉండటం చాలా వాటికి శ్రేయస్కరం. అలాగే ప్రధానంగా ఈ సమయకాలంలో మీకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు, గొంతుకి, మెడకి, వెన్నుముకకి సంబంధించి కొన్ని స్వల్పమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే దాన్ని మీరు సరి చేసుకోవటం, తక్కువలో ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలాగే ఈ సమయకాలంలో బంధుమిత్రులతోటి మీరు ప్రధానంగా దర్శనాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, కాస్త విలాసంగా ఉండటానికి కూడా చాలా ఎక్కువగా అవకాశం ఉంది. తీర్థస్థానాలకు దర్శనం చేయడం ద్వారా మీరు కాస్త మానసికంగా కూడా ఈ సమయకాలంలో కాస్త మనశ్శాంతంగా ఉండటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అయితే మొత్తానికి ఈ కన్యా రాశి గల వారికి ఈ సమయకాలంలో మీరు చేసే ప్రతి పనిలో ధనానికి సంబంధించి మీరు ఏ పని పెట్టుకున్నా, ధనంతో ₹1 ఖర్చు అయిన పని పెట్టుకున్నా సరే ఈ సమయకాలం మీకు అనుకూలంగానే ఉంది. కానీ అదే విధంగా ఈ సమయకాలంలో కొంతమంది శత్రువులు కూడా మీకు ఎక్కువగా ఈ యొక్క జీవితంలో వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిన అవకాశం ఉందని చెప్పి గుర్తుంచుకోండి.
అలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండి మీరు కాస్త ప్రశాంతంగా ముందుకెళ్ళాలనుకుంటే మీరు ఈ సమయంలో చేయాల్సిన అంశం ఏమిటంటే, మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, 5 ప్రదక్షిణాలు చేసి మీరు ఏ పని అయితే చేయాలనుకుంటారో ఆ పనికి ముందు ప్రదక్షిణాలు చేసి ఒక్క నమస్కారం చేసుకొని ఆ మహానుభావుణ్ణి మీరు తలుచుకొని వెళ్ళడం ద్వారా రాబోయే కొన్ని ఇబ్బందుల నుండి, రాబోయే కాస్త నూతనమైన శక్తుల నుండి, ఈ సమయంలో మీకున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి, ప్రతి కార్యంలో ధనరీత్యా మీరు ముందుకెళ్ళటానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. ఈ సమయకాలం అంతా కూడా మీకు అనుకూలంగా కలిసి రావాలని, మీరు చేసే ప్రతి పనిలో విజయంగా మీరు ముందుకెళ్లాలని, అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో మీరు నిలబడాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.